డాక్టర్ గారు, సనాతన ధర్మం సమాజ రక్షణకు తోడ్పడుతుందని, అనాదిగా సనాతన ధర్మం మన భారతదేశ ప్రాముఖ్యతను చాటుతోందని అంటారు. ఈ విషయంలో నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రమీల, ఈ సనాతన ధర్మం వల్లే మనకి లేనిపోయిన నష్టాలను వస్తుంది. ఇది అనాదిగా సనాతనం ఉందని అంటున్నారు కదా, ఈ సనాతన ధర్మం వల్ల దేశ సమైక్యత విఘాతం ఏర్పడుతుంది. అది మాత్రం గుర్తించాలి. ఆనాడు ఈ సనాతనం ఎప్పటి నుంచో ఉంది అంటున్నారు కదా, మరి ఈ సనాతన ధర్మాన్ని ఇప్పుడు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు? మరి ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తే ఏమో సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం. సనాతన ధర్మం గురించి మాట్లాడేవారు గుండున్నగా గుండు చేయించుకుని, ఇంత కాషావస్త్రాలు కట్టుకుని, సనాతన గుండు చేయించుకోకుండా కూడా సనాతన కాషావస్త్రాలు కట్టుకుని, కాళ్ళంగు లుంగి చొక్కా వేసుకుని, తలపగాలు చుట్టుకుని చెప్పేవాళ్ళు ఉన్నారు. గుండు చేయించుకునే వాళ్ళు ఉన్నారు, చేయించుకునే వాళ్ళు ఉన్నారు. చివరికి జై శ్రీరామ్ అంటుంటారు. అంటే సనాతన ధర్మం అనేది కేవలం ఒక హిందూ ధర్మానికి సంబంధించింది, హిందూ మతానికి సంబంధించింది. కానీ సనాతన ధర్మం అనే వర్డ్ తీసుకున్నట్లయితే అసలు ఇప్పుడు వచ్చింది కాదు. అసలు హిందూ మతం అనే వర్డ్ కూడా ఇప్పుడు రాల. అసలు హిందూ మతం వర్డు మొట్టమొదటిలో ఇలాంటి మన వేదాలు అవన్నీ ఉన్నప్పుడు అప్పుడు హిందూ మతం పేరు లేదు అసలు. తర్వాత హిందూ మతం అనేది వచ్చింది, వేరుగా వచ్చింది. కానీ ముందులో హిందూ మతం అనే పేరు లేదు. హిందూ మతం అనేది ఈ సనాతన ధర్మం అనే మతం ఇది. హిందూ మతం అనే పదం పూర్వకాలంలో లేదు. ఆ తర్వాత విదేశీయులు పర్షియన్లు గ్రీకులు వచ్చాక హిందూ మతం పేరు వచ్చింది. అప్పుడు హిందూ మతం వచ్చింది. ఎప్పుడు? పర్షియన్లు గ్రీకులు వచ్చాక. అంతకుముందు హిందూ మతం లేని రోజుల్లో, ఇప్పుడు హిందూ మతం రోజుల్లో భారత ఆచారాలు నైతిక నియమాలు వాటికి సనాతన ధర్మం అని పేరు పెట్టారు. మొట్టమొదటి రోజుల్లో మతం అంటూ లేని రోజుల్లో అప్పుడు వ్యవస్థ మనకి మనిషి అభివృద్ధి చెందుతుంటే, తన మేధస్సు అభివృద్ధి చెందుతుంటే ఒక సామాజిక వ్యవస్థని ఏర్పరచుకున్నాడు. ముందు మనిషి జంతువులో ఉన్నాడు కదా, మేధస్సు జరుగుతుంది, ఒక గుంపు కింద అయ్యాడు, తర్వాత ఊరి కింద అయ్యాడు, ఒక సామాజిక వ్యవస్థ ఒకటి ఏర్పడింది. ఆ సామాజిక వ్యవస్థ ఏర్పడినప్పుడు ఒక జీవన విధానం వచ్చింది. ఆ జీవన విధానంలో మానవ సంబంధాలు కావాలి. ఆ మానవ సంబంధాలు ఎలా ఉంటే బాగుంటుంది అనేది కొన్ని రూల్స్ రెగ్యులేషన్ నీతి నియమాలు పెట్టుకున్నారు. ఆ నీతి నియమాలని ఆ రోజుల్లో పెట్టుకున్నారు వాళ్ళు. దానిని తర్వాత కొంతమంది సనాతన ధర్మం మాట్లాడేవాళ్ళు ఆ నీతి నియమాలు సనాతన ధర్మం అంటున్నారు. మరి వాళ్ళు ఒక ఆ సనాతన ధర్మం హిందూ మతానికి ఎందుకు పెట్టి ఆ రోజుల్లో అసలు హిందూ మతం లేదు. ఆ రోజుల్లో ఒక సామాజిక వ్యవస్థని ఏర్పరచుకున్నారు. హిందూ మతం కంటే కూడా ముందు సింధు నాగరికత ఉంది. సింధు నాగరికత కంటే ముందు కూడా ఇంకో నాగరికత ఉంది, గ్రీకు నాగరికత అంతకంటే ముందు ఉంది. సింధు నాగరికత కంటే మన హిందూ నాగరికత కంటే దీనికంటే వేదకాలం కంటే కూడా ముందు సింధు నాగరికత ఉంది. వేదకాలం అంటాం, వేదాలు అనేది హిందూ మతానికి సంబంధించినవి. అంతకుముందు సింధు నాగరికత ఉంది. అక్కడ వేదాలు లేవు, హిందూ లేదు, సింధు నాగరికత ఉంది. అప్పుడు కూడా మనుషులు ఇళ్ళు కట్టుకుని చేసి మనుషులు అక్కడ కూడా ఇళ్ళు ఆహారాలు అన్నీ చక్కగా చేస్తున్నారు. అక్కడ కూడా పాలన ఆహారం అంతా ఉంది. ఈ సనాతన ధర్మాన్ని వచ్చేడు మాత్రం వాళ్ళు ఒక సామాజిక వ్యవస్థ ఏర్పడింది కనుక ఒక మానవ విలువలు ఇలా ఉండాలని చెప్పి అప్పుడు ప్రకారంగా వాళ్ళు వేసారు. వాళ్ళు దానికోసం అనేది వాళ్ళు ఏమన్నారు, రూల్స్ రెగ్యులేషన్ పెట్టి అప్పుడు దిస్ ఈజ్ ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్, యూనివర్సల్. సనాతన ధర్మం అనేది ఎప్పటికి ఉండేది, ఇది శాశ్వతం, ఇది విశ్వజనీయం, ప్రపంచానికి సంబంధించింది అని అన్నారు. అలాగే మెయిన్గా సనాతన ధర్మం అనేది ఏంటి? మోరల్ ఆర్డర్, నైతిక పద్ధతులు. అలాగే డ్యూటీ, ప్రతివాడి ధర్మం అలా చేయాలని, అలాగే అది జీవన విధానంగా ఉండాలి. వాళ్ళు ముఖ్యంగా ఆ సనాతన ధర్మంలో అప్పుడు రోజుల్లో హిందూ మతం లేదు, జై శ్రీరామ్ అనేది లేవు అక్కడ. ఆ నాగరికత, అప్పుడున్న నాగరికతలో వాళ్ళు ఏం పెట్టుకున్నారు? ట్రూత్, సత్యం, మానవ సంబంధాలు సత్యంగా అందరూ సత్యపాలన చేయాలి. తర్వాత నాన్ వైలెన్స్, అహింసాత్మకంగా ఉండాలి.
కంపాషన్, మనుషుల మధ్య ప్రేమ, దయ ఉండాలి. మానవుది సమాజంలో ఉండడం కోసం ఒక రకమైన నియమాలు, నిబంధనలు పెట్టుకున్నారు. ఏ రకంగా ఉండాలంటే సత్య పద్ధతి, సత్యం ఉండాలి, అహింసాత్మకంగా ఉండాలి, ప్రేమదే ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్, ప్రతివాడు ఒక క్రమశిక్షణతో ఉండాలి, టాలరెన్స్, రెండవ సహనం ఉండాలి వాళ్ళలో, అలాగే నాలెడ్జి పెంచుకుంటూ ఉండాలి. ఇది ఆ రోజుల్లో ఇలా ఉండాలని, ఈ రంగం ఉండాలని వాళ్ళ రంగా సామాజిక వ్యవస్థలో రూల్స్, రెగ్యులేషన్ ఇవి అంతే. అప్పుడు చెబుతాం, ఇప్పుడు చెబుతాం, ప్రతి ఒక్కరు చెబుతాం. అందరం అప్పుడు ఉంది, ఇప్పుడు ఒకటి. సామాజిక ధర్మంలో ఇది ఉంటేనే సమాజం చక్కగా నడుస్తుంది. అదే ఆ రోజులు పెట్టున్నారు. దాన్ని చెప్పడం, దాని ఆ రంగా ఆ రూల్ మన అందరూ కూడా వాళ్ళు ఉండాలి చెప్పచ్చు కదా. ఇప్పుడు ఏంటి పోతుంది, ఈ సనాతన ధర్మం దాన్ని నిజాన్ని తీసుకొచ్చి చేశారంటే ఇక ఒక హిందూ మతానికి స్టార్ట్ చేసి ఇది చాలా ప్రాచీనమైనది, ఈ ప్రాచీనది విశ్వజనీయమైనది, విశ్వానంతరికి సంబంధించింది. ఇది ఒక ప్రపంచం, మన భారతదేశం కాదు, ఒక మతం ప్రపంచానంతరికి సంబంధించింది ఉండాలి అంతాను. అంచేత అని చెప్పేసి ఇలా మాట్లాడతారు. మీ ఎటర్నల్ ట్రూత్ అన్నట్లుగా చేసేసి చివరికి హిందూ మతానికి పెట్టి హిందూ మతం మర్యాద అయితే మరి ఈ రకంగా సనాతన ధర్మం గురించి ఆ రంగా హిందూ మతంగా మాట్లాడుతుంటే భారతదేశంలో విభిన్న మతాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళ సిద్ధాంతాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ఆచారాలు, సాంప్రదాయాల మనుషులు ఉన్నారు. ఇలా చెప్తే ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుతుంటే చివరికి ఎంతవరకు వచ్చేసింది, హిందువులు కాని వాళ్ళు అసలు సనాతన ధర్మం పాటించరు కానీ వాళ్ళు అసలు ఈ దేశం ఉండడానికి వీలు లేదు అన్నట్లు లెవెల్లో మాట్లాడే స్థితికి వచ్చేసింది. మరి సనాతన ధర్మం అనే వాదన ఎంతవరకు వస్తుందంటే దేశ ఐక్యతకి విఘాతం కలిగిస్తుంది. దేశ ఐక్యతకి విఘాతం. ఒకనొకప్పుడు మొట్టమొదటిలో ఆ సామాజిక సంబంధాల్లో పెట్టుకున్న రూల్స్, రెగ్యులేటరీని వాడి గురించి మాట్లాడకుండా ఒక సనాతన ధర్మం అంటే హిందూ మతానికి సంబంధించింది, కొన్ని వాళ్ళంతా హిందువులు, ఈ హిందూ రాజ్యము, హిందూ మతము, మీరందరూ అలా ఉండాల్సిందే, హిందువులు కాని వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి వీలు లేదు అన్న లెవెల్లో అసలు భారతదేశాన్ని ఇండియా అన్న వీలు లేదు, భారత మాత అన్న భారతదేశానికి భారతదేశం అనాలి కానీ ఇంకోటి అన్న వీలు లేని లెవెల్లో మాట్లాడుతున్నారు. భారతదేశం లేకపోతే హిందుస్థాన్, పాకిస్తాన్ అక్కడ ఉంది కనుక హిందుస్థాన్ అనాలని దీన్ని. హిందూ అంటే హిందూ మతం అంటే చివరికి ఈ సనాతన ధర్మం ఏ రూపం మార్చిందంటే ఒక మతానికి, ఆ మతాలు ఆ మతస్థులు మీ అందరూ ఈ దేశంలో మేము ఎక్కువగా ఈ మతాన్ని ఆచరించడం ఉన్నాం కనుక మాది ఈ ల్యాండు, ఈ భూభాగం మాది, మీరు క్రిస్టియన్స్ అవ్వచ్చు, హిందూస్ అయినట్లయితే, ముస్లిమ్స్ అయినట్లయితే, ఇంకోళ్ళైతే ఈ దేశం వదిలిపోండి, ఇది మాది అనే లెవెల్లో మాట్లాడతారు. అరే ఈ దేశం అందరి భారతదేశం అసలు భారతదేశం ఇప్పుడు ఒకటే లేక చెప్పాం కదా, స్వదేశీ సంస్థానాలలాగా ఉండి ఖండాల గురించి రాజులు అనేక రాజులు ఉన్నారు. ఇప్పుడు ఒకటి కాదు, భారతదేశం ఒకటి కాదు, అనేక రాజ్యాలు ఉన్నాయి ఇక్కడ, అనేక సంస్థానాలు. ఎంతమందో రాజులు ఉన్నాయి, రకరకాలుగా. ఒక మతం మహమ్మదీయులు రాజ్యం ఒకే సమయంలో మహమ్మదీయులు రాజ్యం వెళ్ళారు, హిందువులు రాజ్యం వెళ్ళారు, పోర్చుగీస్ వాళ్ళ రాజ్యం వెళ్ళారు, ఒకే సమయంలో వీళ్ళంతా కూడా రాజ్యం వెళ్ళారు. అలాంటిది మాదే, మేమే ఈ సనాతన ధర్మం ప్రకారం మాది ఇంత సనాతన ధర్మం ఇదని చెప్పేసేసి చివరికి ఎంత ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే వీళ్ళు ఆ సనాతనంలో. మరి దాంట్లో ఈ సనాతన ధర్మంలో ఏం చేశారు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, స్మృతిలులో మరి వీరంగా, అలాగే ఇక వాళ్ళ మొత్తం ఆరంగా పెట్టుకోవాలి. మరి న్యాయ, యోగ, వేదాంత ఇలాంటివన్నీ కూడా పెట్టుకుని ఇలాంటివి అంతే. ఎవరు చెప్పారు అంతా, ఏదేం చెప్పారు, ఇది కేవలం హిందూ మతానికి సంబంధించినవి అక్కడది. ఏ భారతదేశంలో అందరూ ఉన్నారుగా, మరి వాళ్ళ గురించి ఎందుకు చెప్పరు, ముస్లిమ్స్ ఎందుకు చెప్పరు, వీళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు ఇక్కడ చాలా వాళ్ళు ఎందుకు చెప్పరు, కేవలం హిందువుల గురించే మాట్లాడుతున్నారు సనాతన ధర్మాన్ని. సనాతన ధర్మాన్ని అసలు హిందూ లేదు. అసలు ఏదైతే మనం ఇంతవరకు చెప్పుకున్నామే, ట్రూత్, నాన్ వైలెన్స్, కంపాషన్, సెల్ఫ్ డిసిప్లిన్, టాలరెన్స్, నాలెడ్జ్ అనేది ఏ మతానికి సంబంధించింది కాదు. దీస్ ఆర్ యూనివర్సల్.
దాని గురించి అవి సనాతన ధర్మం అంటే యాక్చువల్గా ఇది కోర్ ఐడియాస్ ఆఫ్ సనాతన ధర్మ. కోర్ ఐడియాస్ ఆఫ్ సనాతన ధర్మం మూలమైన కథవి. అసలు చెప్తున్నారు అలాగా వదిలేసి జై శ్రీరామ్, లేకపోతే నిదానంగా ధర్మశాస్త్రాలను అరగగా మరి దాంట్లో మనుధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి మనుధర్మశాస్త్రంలో బ్రాహ్మణులు ఇక్కడి నుంచి వచ్చారు, క్షత్రియులు భుజం నుంచి వచ్చారు, వైశ్యులు ఇక్కడి నుంచి వచ్చారు, శూద్రులు పాదం కింద నుంచి వచ్చారు, పంచములు పాద ధూళి నుంచి వచ్చారు. ఇదా మాట్లాడింది. చివరికి ఆ రంగా మాట్లాడితే స్థితి ఈ సనాతన ధర్మం ఏదైతే మనుస్మృతి ఉందో ఆ మనుస్మృతిలో ఇవన్నీ రాసింది. అక్కడ పనిష్మెంట్లు, శూద్రులు పనిష్మెంట్లు. శూద్రులు అన్నవాళ్ళు కేవలం ఆ అగ్రవర్గాల వాళ్ళకి సేవలు చేయడం కోసమే మన ధర్మశాస్త్ర ప్రకారం అయితే సేవలు చేయడం కోసమే. ఇదే భారతదేశం చాలామంది మరి మన ధర్మశాస్త్రం ప్రకారం అయితే సగం మంది పైన అంతా శూద్రులే, సగం మంది పైన శూద్రులే. వాళ్ళందరూ ఈ అగ్రవ కులాల వాళ్ళకి ఊడిగం చేయడం కోసం ఉన్నారు. ఇది సనాతన ధర్మం అంటే. మనుధర్మశాస్త్ర ప్రకారం ఇలాగ ఉంది. ఇదే మనకు కావాల్సింది. ఇది ఎందుకు ఏమవుతుంది జనాలకి ఒక సనాతన ఎటర్నల్ అన్నప్పుడు అందరూ ఉన్నారు, ఎందుకు చెప్పరు? ఇది ఏ మతానికి సంబంధం లేదు ఎందుకు మాట్లాడరు? హిందూ మతానికి సంబంధం ఎందుకు మాట్లాడరు? సనాతన ధర్మం అనేది చాలా ఎటర్నల్, ఎప్పటి నుంచో ఉంది అన్నప్పుడు ఇది ఏ మతానికి సంబంధం లేదని ఎందుకు అనరు? ఎందుకంటే మనసులో హిందూ మతమే. దాన్ని పూర్తిగా సనాతన ధర్మాన్ని మొట్టమొదటిలో అప్పుడు సమాజ వ్యవస్థలో ఏ రకాల గుణాలు కావాలనో, వ్యవస్థ ఏ రకంగా ఉండాలనుకున్నారో అవన్నీ పక్కన పెట్టి పారేసేసి సనాతన ధర్మం ఒక పేరు పెట్టి హిందూ మతాన్ని దాన్ని భుజాన్ని వేసుకుని తక్కిన మతస్థులను కించపరుస్తూ పైగా ఒక వ్యవస్థ పనికిరాని వ్యవస్థని ఒక అర్థం పడదని సామాజిక వ్యవస్థని తీసుకురావడానికి మన ధర్మశాస్త్రం దాన్ని భుజాన్ని వేసుకుంటూ దానికి లేనిపోయిన గొప్పతనాలు ఆపాదిస్తారు. వీళ్ళకి కాలం చెల్లిన బూజు పట్టిన పనికిరాని సిద్ధాంతాలను భుజాన్ని వేసుకుంటే దేశ ఐక్యత ఒకడు హిందువులు దేని ఒకడు ఎన్నో ఉంది. అది కాకుండా ఇప్పుడు మన రాజ్యాంగం సెక్యులర్ స్టేట్లో మతం అనేది వ్యక్తిగతము. మతం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వ్యక్తిగతం. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకుని భుజాలు ఎగరేస్తూ చంకలు ఎగరేసుకుంటూ అర్థం పడుతుంది మాట్లాడుతూ హిందూ మతాన్ని పేసిపోస్తూ తక్కిన వాళ్ళకి ఒక రకమైన హిందువుల మీద ద్వేషం కలిగేట్టు చేసుకుంటూ అందరూ కలిసి ఉండాల్సిన సమాజం దేశంలో, అందరూ కలిసి ఉండాల్సిన దేశంలో ద్వేషభావాలను రెచ్చగొట్టే విధంగా పెడితే ఎలాగా? ఏనాడు ప్రిన్సిపల్స్ని చెప్పే ట్రూత్, నాన్ వేరియన్స్, కంపాషన్, సెల్ఫ్ డిసిప్లిన్, టాలరెన్స్, నాలెడ్జ్ అనే వాటిని ఏమైనా ప్రచారం చేస్తున్నారు వీళ్ళు? ఎవరైనా ఒక్కడైనా ప్రచారం చేస్తారు? ముఖాలు చెబుతున్నారు సనాతనం ఇవి కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సనాతన ధర్మ. ఒక్కడైనా ఒకటి చెబుతున్నాడా? వాళ్ళు చెప్పేంత కేవలం ఒక మతం ప్రకారంగా మత సిద్ధాంతాలను, పురాణాలని, పనికిరాని పుక్కిటి పురాణ గాథల్ని భుజాన్ని వేసుకుని గాథల్ని భగవద్గీతని వేసుకుంటూ వాటిని గురించి చెప్పుకోవడం అదే గొప్పతనం. అసలు వీళ్ళు చెప్పే సనాతన ధర్మం కాదు. ఇప్పుడు ఎవరైతే సమాధానం మీద మాట్లాడతారో ప్రతి ఒక్కరు పైకి కిందాక అందరూ కూడా మొత్తం దాన్ని పక్కదారి పట్టించేసి వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు ఒక మతం ప్రకారంగా మాట్లాడుతున్నారు. కానీ ఒక మతం కోసం, ఒక మతాన్ని బలపరుచుకోవడం కోసం చేసేవాడు తక్కిన వాళ్ళకి సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వచ్చి దేశ సమైక్యత దెబ్బతింటుంది. భారతదేశం సెక్యులర్ స్టేట్. ఈ సెక్యులర్ స్టేట్లో ఇలాంటి భావజాలాన్ని పెంచి పోషించడానికి వీలు లేదు. అందుకే నాస్తికత ఏం చెప్తానంటే సనాతన ధర్మం చేసే పేరిట ఈ చేస్తున్న ప్రచారాలు అసలు కరెక్ట్ కాదు. అసలు సనాతన ధర్మం ఆ రోజు చెప్పిన కోర్ ప్రిన్సిపల్స్ అనేటివి ట్రూత్, నాన్ వైలెన్స్, కంపాషన్, సెల్ఫ్ డిసిప్లిన్, టాలరెన్స్, నాలెడ్జ్ అనే వాటిని పక్కన పెట్టేసి ఒక హిందూ మతాన్ని హిందూ మతానికి సంబంధించిన పుక్కిడి పురాణ గాథల్ని ప్రచారం చేస్తూ ఆ దేశ ఐక్యతని భంగం కలిగి చెప్పిస్తుంది కనుక ఈ సనాతనమైన వాదం ఏదైతే మాట్లాడుతున్నారో అది అర్థం లేనిది. అది దేశ ఐక్యతకి నష్టం చేసేది.
మనుషుల మధ్య అంతరాయాన్ని కల్పించేది, మానవత్వాన్ని మట్టుపెట్టేటి సిద్ధాంతాలు ఇవి అని చెప్పి పనికిరాని చేస్తుంది. నిజంగా కరెక్ట్. ఇప్పుడు సనాతన ధర్మం మాట్లాడే ఏ ఒక్కడు కూడా ఏవైతే మన కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సనాతన ధర్మాన్ని ఆ రోజుల్లో మొట్టమొదటి ఏ మతం లేని రోజుల్లో అప్పుడు సామాజిక వ్యవస్థ కోసం ఏ ప్రిన్సిపల్స్ పెట్టారో వాటిని పక్కన పెట్టేసి మనకు మరుగున పెట్టేసేసి హిందూ మతాన్ని ప్రచారం చేసుకుంటూ పనికిరాని గంధాలు ఏవైతే కాలం చెల్లిన బూజు పట్ట పనికిరాని చెత్త విషయాలన్నింటినీ సాంప్రదాయాలు పైకి తీసుకొచ్చి చేద్దామనుకుంటే ఎలా కుదురుతుంది? మనుధర్మ శాస్త్రం లాంటి తక్కిన శాస్త్రాన్ని తీసుకొచ్చి అవన్నీ తీసి పెడతానికి కుదురుతుందా? కుదరదు. పైగా అందుకని ఏమవుతుంది ఇక్కడ అన్రెస్ట్ వస్తుంది భారతదేశంలో. చక్కగా ఎవరైనా ఇప్పుడు మాట్లాడాలంటే మనందరికీ ఒకటే ఒక శాస్త్రం ఉంది. ఆ ఒక్క శాస్త్రం ఏంటంటే రాజ్యాంగం. ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కానీ మనకు తగ్గట్లుగా మనం మంచిగా మలుచుకున్నాం. ఏవైతే మనం చెప్పుకున్నామో కోర్ ప్రిన్సిపల్ సనాతన ధర్మం ఇవన్నీ మన రాజ్యాంగంలో ఉన్నాయి. ఏ సనాతనం ఎందుకు అనాలి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పండి, భారత రాజ్యాంగం చెప్పండి. సనాతన ధర్మం కంటే మన భారత రాజ్యాంగం 1000 రెట్లు గొప్పది. ప్రాక్టికల్ ఉత్తమ మానవ సంబంధాలన్నీ కూడా రాజ్యాంగం ప్రకారం ఉంటాయి. సనాతన ధర్మంలో ఉత్తమ మానవ సంబంధాలు లేవు. ఉత్తమ మానవ సంబంధాలు లేవు సనాతన ధర్మంలో. ఇప్పుడు ఇది సనాతన ధర్మంలో ఇప్పుడు కేవలం మత మౌఢ్యాన్ని పెంచేది, మానవ సంబంధాలకి విఘాతం కలిగించేది తప్ప ఇంకోటి కాదు. ఏ ఒక్కడు కూడా సరిగ్గా మన ఏదే కోర్ ప్రిన్సిపల్స్ అన్నావో ఎప్పుడు మాట్లాడట్లా. ఏం చెప్తాడు? సనాతన ధర్మం సనాతన ధర్మం మన సనాతన ధర్మం. ఏంటి సనాతన ధర్మం? అసలు అంతా వేరే ఉంది. అదేంటి అంటే ఇక్కడున్న ముస్లిమ్స్ అంటే పొండి ఇక్కడ చావండి మీరు, క్రిస్టియన్స్ అంటే పొండి చావండి మీరు, ఇంకా తగ్గిన వాళ్ళ పొండి చావండి. నేను మనుషుల మధ్య ఇదా ఈ ప్రేమబంధ మానవ సంబంధాల మధ్య ఉండాల్సిన టాలరెన్స్ ఇది కాదు. అని చేత సనాతన ధర్మం అనేది దేశ సమైక్యతకి విఘ్నం కలిగిస్తుంది కనుక, విఘాతం కలిగిస్తుంది కనుక ఈ పనికిరాదు. ఆ సిద్ధాంతం పక్క పెట్టండి. మన రాజ్యాంగం ఉంది. మన రాజ్యాంగాన్ని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నాం. ఇంకా ఇప్పటికే 100 పైన సంస్కరణ సవరణలు అయ్యాయి. ఇంకా సవరణ చేసుకున్నాం. ఏం సరే ఉత్తమ మానవ సంబంధాలని, సామాజిక సంబంధాలని పెంచే విధంగా, మానవ సంబంధాలని, మానవ విలువలని పెంచే విధంగా మనం ఉండాలి. కానీ మానవుల మధ్య వైషమ్యాలు పెంచేటువంటి ధర్మాలు మనకు వద్దు. కాన్స్టిట్యూషన్లో మానవుల మధ్య వైషమ్యాలు పెంచే స్థానం ఎక్కడ మన కాన్స్టిట్యూషన్ లేదు. సనాతన ధర్మంలో ఉంది. అంటే రాజ్యాంగం అవసరమా మనకి? సనాతన ధర్మం కావాలా? భారత రాజ్యాంగం కావాలి మనకి. 2 పెడదాం. ఇప్పుడు చెప్పే సనాతన ధర్మాన్ని పెడదాం, రెండో భారత రాజ్యాంగాన్ని పెడదాం. మీరు భారత రాజ్యాంగం కావాలా, సనాతన ధర్మం కావాలా అంటే భారత రాజ్యాంగమే కావాలి, కానీ సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం మీకున్న భారతీయుల మధ్య విభేదాన్ని సృష్టిస్తుంది, ప్రేమ బంధాలను పోగొడుతుంది, మానవ వైషమ్యాలు తెచ్చిపెడుతుంది. అంటే సనాతన ధర్మం ఏదైతే ఈరోజు మాట్లాడుతున్నారో అది కాదు. చెప్పగలిగితే ధైర్యంగా చెప్పండి. సనాతన ధర్మం ఈ మతానికి సంబంధించి కాదు. కేవలం ఈ ప్రిన్సిపల్స్ ఉన్నారు. అప్పుడు ఎవరికే ఉండదు, గొడవ ఉండదు. చెప్తున్నారా? చెప్పట్లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ఒక జెండా పట్టుకుని, ఒక ధార్మిక జెండా పట్టుకుని అదే మాట్లాడేది. ఒక జెండాను పిచ్చేకి పెట్టి కాషాయ జెండా ఒకటి ఎగరేస్తూ నో, అది పనికిరాదు. చేత సనాతన ధర్మం ప్రకారంగా అది చెప్పేదంతా కూడా అర్థం లేనిది, దేశ సమైక్యతకి భంగం కలిగిస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.